ఎక్కువ మంది లేరు కాబట్టి కొద్దిగా దగ్గరగా ఉంటే కనబడుతుంది. మీకు ఆ మాత్రం దూరంగా ఉన్న కనబడినా పర్వాలేదు. ఆ మొట్టమొదటిగా మనం బైబిల్ స్టడీ ఇజ్రాయేల్ యొక్క చరిత్ర అంతా తెలుసుకోవాలనుకున్నాం. ఎందుకంటే బైబిల్ స్టడీ ఇజ్రాయేల్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? తర్వాత సొలొమోను కట్టించిన దేవాలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సొలొమోను కట్టించిన దేవాలయం గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, మన దగ్గర ఉన్న బైబిల్ అన్నది దాని యొక్క విలువ తెలియాలంటే అది చరిత్రాత్మకమైనది, అది నిజమైనది అని చెప్పి మనకి ఎంత నమ్ముతా ఉండదో అంత నమ్మకం మనకు వస్తుంది, అంత విశ్వాసం వస్తుంది, అంత బలం వస్తుంది, అంత శక్తి వస్తుంది. సో ఏంటంటే మన దగ్గర ఉన్న బైబిల్ చారిత్రాత్మకమైనది అని చెప్పి మనం నమ్ముతాం, నిజం అని చెప్పి మనం నమ్ముతాం, నిజంగా అద్భుతాలు జరిగినాయని నమ్ముతాం. వాస్తవాల్లోకి, చరిత్రలోకి, వీటిలన్నిటిలోకి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆ బైబిల్ అనేది మన కళ్ళ ముందు కట్టినట్టు కనబడుతుంది అనమాట. ఎందుకండి ఈ విధంగా చరిత్ర మనం చదవాలి, ఎందుకండి బైబిల్ మనం ఈ విధంగా చదవాలి అని, ఎందుకు తెలుసుకోవాలి అని అంటారా? ఎందుకు ఎందుకు ఈ విధంగా పలకలు కావాలి, ఎందుకు ఈ విధంగా ఆ ఆజ్ఞలు కావాలి అని అంటే, దేవుడు సర్వశక్తివంతమైన దేవుడు ప్రజలతోని తన యొక్క మాటలు తెలియపరచాలని, ప్రజలతో సంబంధము సహవాసం కలిగి ఉండాలని, వారు నీతిలో న్యాయంలో నడవాలని చెప్పి వారందరూ కోరుకొని వారికి ఆజ్ఞలన్నీ ఇస్తారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్యాబర్నాకిల్ అనమాట. ఇది ప్రత్యక్ష గుడారం అంటారు అనమాట. ఈ ప్రత్యక్ష గుడారం అనేది మీకు కనబడుతుంది కదా. ఈ ప్రత్యక్ష గుడారం ఎందుకనంటే, సర్వోన్నతమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు, అంత శక్తివంతమైన దేవుడు. ఇక్కడ మీరు ఒకసారి పాజ్ చేసినట్లయితే ఆదికాండంలోని ఆదాము అవ్వకి దేవుడు అందరితో పాటు కూడా మాట్లాడి సమేతంగా ఉన్న దేవుడు ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే తప్పు చేశారో, ఆ యొక్క పాపం వల్ల ఏం జరిగిందంటే దేవుడికి మనుషులకి మధ్య దూరం వచ్చింది అన్నమాట. ఆ దూరం వచ్చిన తర్వాత ఆ దూరాన్ని మళ్ళీ దగ్గర చేసుకోవాలి అని చెప్పి దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకొని గాడ్స్ రెస్టింగ్ ప్లేస్ అంటారు అనమాట. దేవుడు నిలిచి ఉండే స్థలము, దేవుడు నివసించి ఉండే స్థలము. మీరు చూస్తున్నారు కదా, దైవజనులకి అన్ని తెలుసు ఏంటంటే ఆ యొక్క దీప స్తంభము అని అంటారు. ఇది ఒక సువాసనలు వెదజల్లేది. దీని పేరు ఏంటంటారంటే మందసం అని అంటారు అనమాట. ఈ మందసం గురించి మనం ఇంకా బాగా ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం అనమాట. ఈ మందసం గురించి మనం చదువుకునేటప్పుడు, అదే విధంగా ఈ బైబిల్ గ్రంథం గురించి మనం చదువుకుంటున్నప్పుడు, సర్వోన్నతమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు మన మధ్యకు వచ్చి నివసించడం దేనికండి? మీరు చూస్తున్నారు కదా, ఎక్స్ప్లెయిన్ చేయగలమా? దాన్ని బట్టి మీనింగ్ చెప్తారా? ఒకసారి వినండి. మీకు ముందుగా ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకండి ఈ బైబిల్ గురించి, ఈ ప్రత్యక్ష గుడారం గురించి, సొలొమోను యొక్క దేవాలయం గురించి మాకు ఎందుకండి? ఇప్పుడు దాని గురించి ప్రత్యేకంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి అని అంటే, ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి, దేవాలయం గురించి మనం చదువుకునేటప్పుడు అసలు ఎందుకు చదువుకోవాలంటే కోర్ వాల్యూస్. మనిషికి దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటాను ఒకటి. తర్వాత నా జీవితము సక్సెస్ఫుల్ గా ఉండాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు. తర్వాత నా జీవితం రోజు ఆదాము అవలాగే దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే, నేను చేద్దాం అనుకుంటున్నాను, చేయమంటాడు, ఓకే చేయనా, ఇది కాదు అది చేయనా అని చెప్పి ఇలా దేవుడు చెప్తా ఉంటాడు. అలా చెప్తా ఉంటే అసలు జీవితం ఎంత సంతోషకరంగా ఉండదండి. దేవుడు చెప్పిన డైరెక్షన్ లో నువ్వు ఎక్కడ వల వేయని చెప్తే అక్కడ వల వేయగానే చేపలు పగిలిపోయేంత, వల పగిలిపోయేంత చేపలు పడినాయి అనమాట. అంటే దేవుడు చెప్పిన మాట చేస్తే దానికి తిరుగులేదు అనమాట, దానికి ఎంతో శక్తి ఉంటుందండి. మరి నా జీవితం ఎందుకు ఈ విధంగా అయిపోతుంది? నేను ఏం చేయాలో కరెక్ట్ తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో కరెక్ట్ తెలియట్లేదు, కృష్ణాన్ని బాగలేదు, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, మంత్రికి వెళ్తున్నాను, అయినప్పటికీ నాకు ఈ యొక్క బాధ, ఈ యొక్క ఇవన్నీ కూడా నాకు ఎందుకు
అని చెప్పాను అనుకుంటే, వీటిలన్నిటికి మీకు ఉండే వేల కొలది ఉండే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వీటిలన్నింటిలో దొరుకుతుందండి. నేను దానికోసం ఇది తీసుకున్నాను. ఎందుకు అని అంటే, సర్వోన్నతుడైన దేవుడు మన మధ్య నివసించి ఆదాము హవ్వలో ఏ విధమైన కనెక్షన్ కోల్పోయారో అలా కనెక్షన్ కలిగి మీకు ఏం కావాలి అడగండి. ఏం చేయమంటారు? అన్నీ కూడా దేవుడు ఆ పాత నిబంధనలను ఎలా చూపిస్తారంటే, కోపగుంటాయని దేవుడు, బ్లడ్ థర్స్టీ గాడ్ అంటారనమాట. అంటే రక్తాన్ని కోరుకునే దేవుడు అని చెప్పని అంటారు. శాపాలు ఇస్తారు, దేవుడు దీవులు ఇస్తాడని అంటారు. పాత నిబంధన కాలంలోని దేవుడు నా ప్రజల మధ్యకి నేను వెళ్ళి రావాలని చెప్పి ఒక మాట చెప్పినామండి. ఒక మాట చెప్పి వీడియో ప్లే చేస్తాను. మీ చేయాలి నేను చెప్పిన పెడుతుంది. ఇప్పుడు పరలోకం ఎంతమంది చూడుతున్నారు? పరలోకంలో ఏముంటది బెస్ట్? ఎందుకు కావాలి మీకు పరలోకం? ఎందుకు చూడాలనుకుంటున్నారు? సంతోషం, నిత్య జీవం. ఇవన్నీ ఎప్పుడు దొరుకుతాయి? ఈ బైబిల్ స్టడీ అంటే ఇంటరాక్టివ్. అందరూ మీ నోటుకొచ్చి చెప్పాను, పర్వాలేదు. ఎవరు కరెక్ట్ ఎవరు తప్పించారు. ఎందుకు పరలోకం అన్నది మహాత్మైన ప్రజలు దేవుడు సూచించారు. నాకు అవసరం పాయింట్ రావట్లేదు. అసలైన పాయింట్ ఏంటంటే, అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు. అందుకే అది మౌనమైన స్థలము. మనల్ని సృజించిన ఉంటారు. మనకు వచ్చే వందల వేల ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే వ్యక్తి అక్కడ ఉంటాడు. అసలు అక్కడికి వెళ్తే ప్రశ్నలే రావనుకోండి, అది వేరే విషయం. దేవుడు ఉన్న చోట పరలోకం. అది ఏంటది? దేవుడు లేని చోట అది పరలోకం అవుతుందా? ఏమంటారు దాన్ని? దేవుడు లేని చోట అంటారు. మరి దేవుడే సర్వశక్తిమంతుడైన దేవుడే ఏమి చూడండి. ఆ దేవుడే భూమి మీదకి ప్లే చేయండి. ఆ దేవుడే భూమి మీదకి దిగి వచ్చి ఈ ప్రత్యక్ష కూడా ఉంటానని అంటాడు. చూడండి ఒకసారి. Means dwelling place. It was where God dwelled with his people, and its elements show us how to relate with God. After delivering the Israelites from slavery in Egypt, God gave them detailed instructions on how to build this dwelling. Once constructed, the Lord descended on the tabernacle in a pillar of cloud. దేవుని యొక్క మహిమ ఆ ప్రత్యక్ష గుడారానికి వచ్చినప్పుడు మేఘాంతమైపోయి ఎంతో అద్భుతమైన In this courtyard was the temple, ఆ మహిమకు ఎవరు తాళలేరండి. ఎవరు తాళలేక ఈ ప్లేస్ లో కూడా ఎవరు వెళ్ళలేరు. separated the whole tabernacle from the rest of the Israelite encampment. Build this dwelling. సర్వోన్నతుడైన దేవుడు Once with his people, పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలోకి వచ్చి పరలోకంగా మీకు కావాల్సినంతా నేను ఇస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీకు ఏం కావాల్సిన అడుగుతాను, మీ ఎదురుండి మీరు ఆన్సర్ చెప్తానంటారు. the Lord descended on the tabernacle in a pillar of cloud. దేవుడు ఆ టాబర్నాకిల్ లోకి వచ్చినప్పుడు Darkness separated the whole tabernacle from the rest of the Israelite encampment. ఆ క్యాంప్ లో In this courtyard was the tabernacle's largest piece of furniture, the altar. The altar was shaped as a square, measuring approximately 7.5 feet long. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే మీరు ఎదురు చూశారు కదండి, అక్కడ బలిపీఠం అని ఉన్నది. ఆ తర్వాత అక్కడ దీపస్తంభం అని ఉన్నది. ఆ లోపలికి వెళ్తే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో అతి ముఖ్యమైనది అక్కడ మందసం అనేది ఉందన్నమాట. దేవుడు పరలోకంలో నివసించే దేవుడు ఈ భూలోకం నుంచి రెస్టింగ్ ప్లేస్, ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ అంటే దేవుడు నివాస స్థలంగా చేసుకున్నారు భూమిని. అంటే దేవుడు పరలోకాన్ని భూమి మీదకి తీసుకొచ్చిన పరిస్థితి అక్కడ చూస్తున్నాం. ఆ మేఘాలు ఇవన్నీ చూస్తా ఉన్నారు కదండి. దేవుడు సరే కొండ మీదకి వచ్చినప్పుడు గాని, ఆ యొక్క గుడారం మీదకి వచ్చినప్పుడు గాని, ఆయన మహిమకు మేఘాలు ఉరుములు అన్ని కూడా తాగలేకుండా ఉండి దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోతూ ఉంటారు అనమాట. టచ్ చేసిన వాళ్ళు చనిపోతారు. అంత శక్తివంతమైన దేవుడు. అసలు అది దేవుడి గురించి మన లిమిటెడ్ మైండ్స్, అన్లిమిటెడ్ దేవుడి గురించి మనకు తెలియని ఎన్నో ఉంటాయి అన్నమాట. అంత గొప్ప దేవుడు వచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనే నివసించున్నారు. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు
ప్రత్యక్ష గుడారంలో ఆ టెంట్ లో A ఏమేమి ఉంటాయి అన్నది lampstand with 3 branches that rose on దీపస్తంభం. each side. దీని గురించి Created a ప్రకటనలో total of ఉంటదండి. 7 lamps. దీపస్తంభము 7 This solid ఉన్నాయి కదా, gold 7 lampstand వెలుగులు, weighed about 7 75 pounds. 7 Each దీపాలు. lamp was a మొత్తం small అంతా cup కూడా that ఒకే was filled బంగారంతో with oil చేసిందండి. full of బంగారాన్ని విడగొట్టకుండా చేసింది. Each branch in the middle of the shaft had almond అన్ని కలిపి ఉంటాయి అన్నమాట. ఈ 3 అది 3 6 మధ్యలో ఉంటాయండి. with gold. On it was తర్వాత always రొట్టె. remained the bread of the monthly on the altar. God is తర్వాత the Holy of Holies. తెర The చినిగిపోతుంది door, కదండి, the దేవుడు altar of చనిపోయిన తర్వాత incense, and the ఆ bread యొక్క of the తెర, presence were all in the holy place. Cherubim, a kind of angel. Beyond the veil, at the far end, 3 inlets on which God 3 ఈ తెర tabernacle. వెనకాల కలిసి దేవుడు నివసించేస్తానండి. The ark was a wooden box covered with మందసం. gold. It was nearly 4 feet long, ఆ మందసం కనబడుతుంది కదా, or ఆ about 2 మందసం feet, దేవుడు 3 నివసించే inches. ప్రదేశం. అంటే Like the altar, the ark had rings and దీంట్లోని poles so ఏముంటాయండి, ఏముంటాయి తెలుసండి? ఏముంటాయి within the ark. దాంట్లో the two ఆరోగ్య which God కర్ర, అది చిగురించి ఉంటది, వారికి ఇవ్వబడిన మన్నా ఉంటుంది, అలాగే ఇంకొక ఐటమ్ ఉంటది, పలకలు ఉంటాయి అన్నమాట. ఈ మందస అనే పెట్టి ఉంది కదా, ఇవన్నీ మీరు ఇక్కడ చూసినవన్నీ కూడా బంగారంతో చేయించబడినాయి అన్నమాట. ఆ యొక్క దేవుడు అతి పరిశుద్ధ స్థలం. మీకు ఎదరికి వెళ్ళే కొద్ది ఎదురు మీరు మర్చిపోదు, మనం 1 by 1 వెళ్తాం అనమాట. ఫస్ట్ బయట చూస్తున్న ప్రదేశం అంతా కూడా ప్రత్యక్షకు గుడారం వెలుపల భాగం. ఆ వెలుపల భాగంలో ఏముంటది, ఆ బలిపీఠం అంట. బలిపీఠం ఉన్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఏముంటుంది, దీపస్తంభము, రొట్టెలు, ధూపము. ఆ తర్వాత లోపల తెర ఉంటది, తెర లోపల ఏముంటది, అతి పరిశుద్ధ స్థలం అంటారు అనమాట. దీని అర్థం ఏమంటారు, పరిశుద్ధ స్థలం అంటారు. దాని లోపల ఉన్నదాన్ని మందసం ఉన్న ప్రదేశాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు అనమాట. ఓకే, ఈ మందసం గురించి ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు మీకు తెలుసండి. ఈ మందసం అక్కడ కెరుగు ఇటు పక్క అటుపక్క 2 దేవదూతలు రెక్కలు ఎలా చాపున్నాయి చూసారు. ఆ రెక్కలు చాపున్నదని ఈ మందసం పైభాగం అన్నమాట. దాన్ని మెర్సీ ఫీట్ అంటారు అనమాట. ఆ మెర్సీ ఫీట్ అంటే తెలుగులో ఏమొస్తుంది, థ్రోన్ ఆఫ్ గ్రేస్. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటే ఆయన కృపా సింహాసనం. ఏంటండి, కృపా సింహాసనం. ఎవరైనా కనుక తప్పు చేస్తే ఏం చేస్తారని అంటే, ఈ ఇప్పుడు అంటే మనందరూ చర్చిలో కూర్చున్నాం. యాక్చువల్ గా ఏంటంటే ఆ ప్రత్యక్షం కూడా బయట వెలుగు ఉంది కదా, ఆ బయట ఉండాలి అందరూ బయట ఉంటే ఒక యాజకుడు లోపలికి వచ్చి అక్కడ బలిపీఠం కనిపించింది కదా ఇందాక, ఆ బలిపీఠం మీద బలి అర్పించి లోపలికి వచ్చి దాని రక్తం తీసుకొచ్చి ఇక్కడ చిందుతాడు అనమాట. ఇక్కడ చిందితే అప్పుడు దేవుడు స్వీకరించి అప్పుడు ఆ యాజకులతో మాట్లాడుతాడు అనమాట. ప్రజలకి నువ్వు ఈ విధంగా చేస్తానని చెప్పు, ఈ విధంగా మంచి కలుగుతుంది, లేకపోతే ఈ విధంగా ఉన్నారు, వీరు కనుక ఒప్పుకోకపోతే వారు వేరే రాజుకి అప్పగింపబడతారని దేవుడు ఏం చెప్పాలనుకున్నారో, ఆ ఏదైనా గుడారంలో ఏమైతే జరిగినాయో, ఏదైతే తోటలో ఏదైతే జరిగిందో దేవుడు నేరుగా ఎలా అయితే ప్రజలతో మాట్లాడాడు, ఇక్కడ కూడా ప్రజలతో దేవుడు నేరుగా మాట్లాడడం జరిగింది. కృపా సింహాసనం అనేది ఏంటంటే, ఎంత తప్పు చేసి వచ్చిన కృపా సింహాసనం అంటే ఇక్కడ ఆ బ్లడ్ చిందించగానే పాపాలన్నీ క్షమించబడతాయి అనమాట. మీకు తెలుసు కదా, యేసు కూడా పాపం పడుకొని వెళ్తా ఉంటారు అనమాట. యవనస్తులకి ఎంతని, పెద్దవాళ్ళకి ఎంతని ఒక్కొక్కరు కూడా బలి అర్పించాలన్నమాట. వీళ్ళందరూ కూడా బలి తీసుకుని వెళ్ళి ఆ బలి అర్పించాలన్నమాట. వారి పాపాలని క్షమించే నిమిత్తంగా వారు చేసిన మీకు కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా షార్ట్స్ చెప్పేస్తున్నాను, అర్థం అవ్వకపోయినా పర్లేదు, ఏదైనా సినిమా చూస్తాను కాబట్టి అర్థమవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం ఒక రకమైన పాపం చేస్తానంటే పాపం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రాసెస్ ఉంటది అనమాట. క్షమాపణ కోసం పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని చెప్పి ఇంకా అలాంటి వాటి గురించి ధ్యానం చేస్తున్నాం. అలాగా ఆ గొర్రెని తీసుకెళ్లి అర్పించారనుకోండి, ఆ గొర్రెని అర్పించినప్పుడు తప్పు చేసిన అతను ఏం చేయాలంటే గొర్రెని చేతిలో ఉంచాలి. ఆ గొర్రెని చేతిలో ఉంచినప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ఈ గొర్రెని అక్కడ తల తెగనరికి ఆ కనపడుతున్న బలిపీఠం మీద బలి అర్పిస్తాడు అనమాట. దేవుడు దహించి ఆ యొక్క హోమాన్ని అంగీకరించి
వారి పాపాలను క్షమిస్తా ఉంటారు అనమాట. ఆ బ్లడ్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఎందుకంటే ఈ ఒక్క దాని గురించి ఎంత చెప్తున్నారు అని అంటే, కృపా సింహాసనం అంటే ఏంటనంటే, మనం ఎంత పాపం అయినప్పటికీ, ఎంత పాపం చేసినప్పటికీ, ఎంత పాపం అంటే సిలువలో ఉండి దొంగ చేసినంత పాపం అయినప్పటికీ, మోసే చూడండి ఒకరిని చంపేస్తారు, దావీదు చూడండి ఒకరిని చంపేస్తారు. అలాగే వీరి జీవితాలు వ్యభిచారానికి కనబడుతుంది. సౌలు జీవితం చూడండి ఎంతో మందిని చంపేసి ఉంటారు. అలా ఎంత మందిని చంపనా, ఏం చేసినా సిలువలో ఉన్న దొంగన ఎవరైనా దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు? క్షమించి వదిలేస్తారు. దేవుడు మన పాపాలను క్షమిస్తారండి. ఆయన ఆ రక్తం, ఈ గొర్రెపిల్ల రక్తం, వీటిలన్నిటి రక్తం వదిలించగలదు. యేసు ప్రభు గారు సిలువలో చనిపోయారు కాబట్టి, ప్రభా క్షమించు అని మీరు ఈ క్షణాన్ని అడిగారంటే, ఎంతో ముందు చేసిన పాపాలన్నీ మర్చిపోవచ్చు. దేవుడికి గుర్తు నీ యొక్క పాపాలను తూర్పుకి పడమనికి ఎంత దూరం ఉంటుందో అంత దూరం వచ్చేసి నువ్వు పాపాన్ని మళ్ళీ గుర్తు చేసినా కూడా అవునా అనేటువంటి దేవుడు అంతలా క్షమించేస్తాడు. అంత క్షమించేసి మనకి పరలోకం ఇచ్చే దేవుడు అన్నమాట. The priest would sprinkle the blood. మీరు తెరను చూసారు కదండి, ఆ తెర ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలనుకోండి, జనాలందరూ వెళ్ళాలి. మీకు ఫోటో చూపించాలి. యాక్చువల్ గా అందరూ కూడా బయట ఉంటారనమాట. మందిరంలోకి ఎవరికి కూడా అవకాశం లేదు. ఎవరన్నా లోపలికి వెళ్ళారనుకోండి, లేవీలు మాత్రమే వెళ్ళాలి, యాజకులు మాత్రమే వెళ్ళాలి. యాజకులు అక్కడ అన్ని చేయాలి. ఆ ప్రత్యక్ష గుడారానికి ఒక తెర ఉంటది అనమాట. ఇలా తెర, ఆ తెర లోపలికి దేవుడి దగ్గరికి అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరైనా వచ్చినందుకు కనుక అజాగ్రత్తగా ఉండి వాళ్ళ జీవితం పరిశుద్ధ లేదంటే వాళ్ళు అక్కడే చనిపోతారు. అప్పుడు బెల్ సౌండ్ వస్తుంది. వాళ్ళు కట్టిన తాళ్ళు కట్టిన ఆ గంటల సౌండ్ ఇవన్నీ వస్తాయి. ఆ లోపలికి వెళ్ళిన చనిపోయాడు యాజకుడు అని చెప్పి తాడు బయటికి లేగాలి, కానీ వాళ్ళు కూడా లోపలికి రావడానికి వీలేదు. మన యోహాను చెప్పిండే ఆ యోహాను పుట్టినప్పుడు గాబ్రియల్ కూడా అక్కడ ప్రత్యక్షం. దాని గురించి గోల్డ్ అని పేపర్లు ప్రిపేర్ అయ్యి చెప్పలేకపోయానండి. ఇప్పుడు కూడా చెప్పే టైం కాదు, చెప్పిన టైం వచ్చినప్పుడు చెప్పాము. అంటే ఆ అతి పరిశుద్ధ స్థలం దేవుడి దగ్గరికి వెళ్ళి అజాగ్రత్తగా వచ్చారంటే మటుకు అసలు ఆ కొండ మీదకి దిగొచ్చాడు కూడా దేవుడు ఆ చుట్టూరు మేఘం కమ్మేసుకుంటది, ఆ చుట్టూరు లోపం కమ్మేసుకుంటది, ఆ చుట్టూరు చీకటి ఇదంతా ఉంటే దగ్గర కాదు కదా, దరిదాపు దగ్గరలో కూడా రాకుండా అందరినీ సెక్యూరిటీ పెట్టాలి. ఎందుకంటే పట్టుకున్న వాళ్ళే చనిపోతారు. ఈ రోజు నువ్వు నేను అందరూ కూడా ఎక్కడ కూర్చున్నాము? దేవుని పరిశుద్ధ మందిరంలో కూర్చున్నాం, పరిశుద్ధ స్థలంలో. అది ఎక్కడ కూర్చున్నాము? ఏది అతి పరిశుద్ధ స్థలం ఏది ఎక్కడుంది? ఇదా? తెర చిరిగిపోయిందండి. తెర చిరిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలం అనేది లేదు. మనందరూ దేవాలయానికి దేవుడి దగ్గర ప్రదేశానికి నేను ఎంత దమ్ము ధైర్యం చచ్చిపోవాలి కదా. అసలు పాపం చేస్తున్నానికి పర్మిషన్ ఉందా దేవుడి దగ్గర? అలాంటివి వచ్చి చర్చిలో హ్యాపీగా కూర్చున్నాం. దేవుడు ఉండే స్థలం తెర చిరిగిపోయింది. తెర చిరిగిపోయిందంటే అర్థం ఏంటి? మీరు పరిశుద్ధ స్థలం పోతారనా, లేకపోతే దేవుడు మీదేం పోతాడనా? మీరు దేవుడి రావాలంటారా? మనం దేవుడి దగ్గరికి వెళ్దామా, దేవుడే మన దగ్గరికి వస్తారా? ఎందుకు లేదు, మీరు రారు, టైం కూడా రారు, ఇస్తే రారు, అన్ని కూడా ఇన్స్ట్రక్షన్ కూడా దేవుడే వస్తాడు మీ దగ్గరికి. దేవుడు అతి పరిశుద్ధ స్థలం వచ్చేసి మనుషులందరి దగ్గరికి వచ్చి ఈ యొక్క ఇప్పుడు నేను ఎందుకు ఈ గుడారం ప్రత్యక్ష గుడారం గురించి చెప్తున్నాను తెలుసా అండి? దానికి ముందు చెప్తున్నాను. ఆ తెర చిరిగిపోయిన తర్వాత మనుషులు దేవుని దగ్గరికి రావుంటారండి. దేవుడే మనుషుల దగ్గరికి వచ్చి ఆయన మరణించి చనిపోయి పరిశుద్ధ నేర్పించి నిరంతరం మన యొక్క దేవుడు వచ్చేసాడు. మనం ఇప్పుడు దేవాలయం అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళాం కదా, దేవుడే మన దగ్గర కాదు, దగ్గరికి మీరే నిర్ణయించుకోండి. సమయం అయిపోతుంది, ఇంకా 10 నిమిషాలు ఉంది. అసలు వీడియో మీకు చూపించాలి. ఎందుకు
ఎలా నేను చెప్తా ఉన్నాను అంటే, ఈ ప్రత్యక్ష గుడారం అనేది ఏమి లేదండి, అది ఒక టెంట్. ఆ టెంట్ లో ఏమేమి ఉన్నాయో నేను చెప్పానన్నమాట. ఆ టెంట్ లో ఏమేమి ఉన్నాయో చెప్పుకున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే, మోషే ఈ ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి అలా తీసుకుని కానాను దేశంలో తీసుకెళ్లిపోతున్న జరిగిన సిచ్యువేషన్స్ అన్నమాట, సన్నివేశాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఈ గుడారం అన్నది ఒక టెంట్ లేదా ప్రత్యక్ష గుడారం అని మనం చెప్పుకునేది ఒక ఐడియా ఆఫ్ చర్చ్ అన్నమాట. దేవాలయం సూచించే సింబల్. వీళ్ళందరూ కూడా ఆ యొక్క కానాను దేశంలో, వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరికి ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఏమి ఇచ్చారండి? ఇది ఇచ్చారు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు బంగారాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా తీసి ఇచ్చేసారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ బంగారం గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ బంగారం అంత బంగారం ఇచ్చి కానాను దేశంలో తీసుకెళ్ళండి అంటే, కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే టెంట్ చూసామో, ఏదైతే గుడారం చూసామో, ఆ గుడారము దేవుని యొక్క దేవాలయము బంగారంతో కట్టాలి. దేంతో కట్టాలి? బంగారంతో కట్టాలి. ఆ బంగారంతో కట్టడానికి బంగారం ఉపయోగపడుతుంది అని చెప్పి దేవుని పిల్లలందరూ కూడా దేవుడు బంగారం ఏం చేశారు? ఎక్స్చేంజ్ చేసుకుని ఇంకొక బంగారం ఉంది. ఈసారి ఇలా మెల్కు తిరిగిపోవడం చైన్, ఈసారి చెవులకి ఏలాడాలి ఇయా చేసింది. మనమైతే ఇప్పుడైతే అవి చేస్తాం. వాళ్ళు ఏం చేశారు? ఒక దూడని తయారు చేసి, దేవుడు ఏంటంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. పాపం దేవునితో మాట్లాడడానికి కావట్లేదు. ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతలేదు. ఆ యొక్క బలులు అర్పించడానికి ఇష్టపడతలేదు. దేవుని దగ్గర నుంచి తెలుసుకోవాలని ఇష్టపడతలేదు. ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఏదో ఒక బొమ్మను ఎడేసుకున్నాము, ఆ దూడ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, అది నువ్వే మా దేవుడు, నువ్వే మాకు ఈ బంగారం ఇచ్చావు, నువ్వు మాతో మాట్లాడు అని చెప్పి వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు ఎటువంటి స్థాయికి దిగజారిపోయారు. వాళ్ళని మనం చాలా సార్లు ఉంటాం, కానీ చాలా సార్లు మనం ఒక సేవకుని నుంచోబెట్టి నువ్వే నాతో మాట్లాడు, నువ్వు మా ఇంటికి రాలేదు. సేవకుడు మా ఇంటికి రాడండి. ఎందుకు వస్తారండి? మేము ఇచ్చే కాన్పులు తీసుకుంటారండి, అంతేగాని మా దగ్గరికి రారండి. లేకపోతే సేవకులు ఇచ్చేయలేదండి, అది చేయలేదండి, ఇవన్నీ అని చెప్పి చాలా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మా నాన్నగారు పాస్టర్ గారు అనుభవంతో, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఫాస్ట్ రెస్పాన్స్, అక్కడ ప్రాసెస్ ఏదైతుందో యాజకుడు వెళ్ళి అన్ని చేయాల్సిన అంత లేట్ అయితే కుదరదు. ఇప్పుడు షార్ట్ ఫీలింగ్స్ వస్తున్నాయి కదా, రీల్స్, ఇలా అంటే అయిపోతుంది, ఇలా అంటే అయిపోతుంది. ఎందుకే అలా అయిపోయి అబ్బా అని మనకు అనిపించేది చేయాలంటే ఒక గంట మనం చూడాలి. ఆ గంట చూసిన తర్వాత మనం అబ్బా అనిపించే విషయం ఏదైనా మనం చేయాలంటే 4-5 గంటలు, ఎన్నో రోజులు పడుతుంది. కానీ ఒక నిమిషంలో అయిపోవాలి. ఫాస్ట్ ఫుడ్ ఒక నిమిషంలో అయిపోవాలి. ఇలా కూడా ఎంటర్టైన్మెంట్. ఇలా నువ్వే మా దేవుడు అని చెప్పి ఒక బిస్కెట్ ఆడితే ఆ దోడు మాట్లాడేస్తుందా? బంగారం వచ్చింది వాళ్ళ దేవుడికి ఇలాగా అలా అలా అని చెప్పాను అనుకుంటారు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఊరికినే ఎంత పొడిగించి చెప్పలేదు బంగారం గురించి. దేవుడు నిన్ను పరమ కాలానికి నడిపించేటప్పుడు, నీ వాగ్దాన దేశానికి నడిపించేటప్పుడు, దేవుని చిత్తంలోనికి నడిపించేటప్పుడు, దేవుడు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వకుండా, ఎప్పుడు కూడా ముందు ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వకుండా, నీకు కావలసిన వసతులు ఇవ్వకుండా దేవుడు ఎప్పుడు కూడా తీసుకెళ్ళాలి. తల్లిదండ్రులు బయటికి పిల్లలు కూడా వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? డబ్బులు ఇచ్చి పంపిస్తారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అవసరం? మరి తల్లిదండ్రులే ఇవ్వగలిగిన వాళ్ళు దేవుని చెట్టు ప్రకారం ఫలానా పని చేద్దాం అనుకున్నాను, లేకపోతే మా పిల్లలకి అది కావాలి, లేకపోతే మాకు అది కావాలి, మాకు ఇది కావాలి అనుకోను. దేవుడు మనకు గుర్తించకు వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నాడు? మేము ఎలాగే చదువుకుంటాము, లేకపోతే ఎలాగే జాబులు చేసుకుంటాం, ఎలా మా జీవితం గడిచిపోతుంది అని చెప్పి మనం ఆలోచించుకునేటప్పుడు తల్లిగా తండ్రిగా ఉన్న మనమే మన పిల్లలకి డబ్బులు ఇచ్చి పంపిస్తాము. దేవుడు చేతకానివాడా? ఆయనకి హస్తమేమో కొరచ అయిపోయిందా? నువ్వే పని చేయాలనుకుంటున్నావో, నువ్వు దేంట్లో అడిగట్టాలనుకుంటున్నావో, దేవుని చిత్త ప్రకారం నడవడానికి ముందుగానే నీకు సమస్తము సమకూర్చుతాడు. అది నువ్వు తీసుకోవడానికి నీ హస్తం కొరచ అవ్వకూడదు. దేవుని హస్తం మాత్రం కొరచ కాలేదు. మనం తీసుకోవడం మనకు రాదు, పొందుకోవడం మనకు రాదు. దేవుని దగ్గర నుంచి పొందుకోవడం షార్ట్ కట్ కావాలి, అన్ని షార్ట్ కట్ కావాలి. షార్ట్ కట్ ఏంటంటే దొంగతనం అన్నమాట. ఏంటంటే చాలా మంది షార్ట్ కట్ చేస్తూ ఉంటారు. అది చెప్పింది నేను చెప్పేస్తే సరిపోతుంది, వాళ్ళు చేసింది నేను చేస్తే సరిపోతుంది. ఇవన్నీ షార్ట్ కట్స్ అన్నమాట. వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఇవన్నీ అవసరం లేదు.
దొంగిలించడం అన్నమాట. పనిని దొంగిలించడం. ఏమన్నా అసైన్మెంట్ రాయమని ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఎంతో కష్టపడి రాయరు, అది గూగుల్లో సెర్చ్ చేసి అది ఉన్నది తీసుకొచ్చి రాసేస్తారు. షార్ట్ కట్. దొంగతనం. దేవుని పిల్లలు అలా చేయకూడదు. ప్రాసెస్ ఉంటది. దేవుడి మీద ఆధారపడాలి, దేవుడు ఇచ్చే దాని మీద ఆధారపడాలి. ఈ యొక్క సమయం ఎక్కువైపోతా ఉంటుంది. నేను చెప్పాలనుకున్నది మీ వీడియో కూడా చూపించాలి అసలు అయింది ముఖ్యమైనది. ఎందుకంటే నేను జీవితంలో ఏదో మర్మాన్ని తెలుసుకొని ఏవోమో తెలుసుకొని అయ్యబోమో అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వస్తారండి. రెండు రకాల మనుషులు వెంబడిస్తారు యేసు ప్రభు గారిని. ఎవరైనా అంటే ఒకరు శిష్యులు, జనాలు. ఈ జనాలు వెంబడించి దేనికోసం అంటే ఏదైనా ఆశ్చర్యకార్యం చేస్తారని చూద్దాం ఏ పరిస్థితి చప్పట్లు కొట్టడానికి మాత్రమే. శిష్యులు కూడా వెంబడిస్తారు. ఈ శిష్యులు దేనికోసం వెంబడిస్తారంటే పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవితం వారసుని అవ్వాలని చెప్పి వాళ్ళు వెళ్తారు. వెంబడించే ఇద్దరిలో కూడా రెండు వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. ఏదో జరిగిపోతే ఏదో చేద్దాం. ఇప్పుడు బైబిల్ స్టడీలో కూడా ఏదో చెప్పేస్తారు, మనకు ఏదో అయిపోతుంది, ఏదో అయ్యి బాబు ఎంత మర్మం తెలిసిపోయింది అనుకుంటే కాదండి. జీవితంలో మనకి కావాల్సిన ఫండమెంటల్స్ మనం ఏదైతే మిస్ అయిపోతున్నామో దేవుని చిత్తంలో నడవడానికి ఆదము అవ్వలు ఆ యొక్క ఖానాన్ యొక్క మొట్టమొదటి ఏదైనా తోటలో మిస్ అయిపోయిన కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ దేవుడు మళ్ళీ ఎలా తింపాడు, దేవుడు నిరంతరం మనతో ఎలా మాట్లాడుతున్నాడు. మనం దేవుడిని కలిగి ఉన్నాం కదా. సో ఎందుకనంటే ముఖ్యమైన విషయాలు, జీవితాన్ని మనల్ని సరిదిద్దే విషయాలు, జీవితాన్ని నడిపించే విషయాలు ఏంటంటే ఫండమెంటల్స్, బేసిక్ ఫండమెంటల్స్ అని తెలియకుండా పునాది, ప్రాథమిక అంశములు. మొట్టమొదట ఎల్కేజీ ఆ నేర్చుకునే అంకీలే సరిగ్గా రాకపోతే తర్వాత ఎన్ని లక్షలు వేలు ఎన్ని సొన్నాలే ఎవరికి తెలుస్తుంది, ఏం తెలియదు. సో అలాంటి మిస్ అయిపోతున్నాం కాబట్టి జీవిత విలువ ముఖ్యాంశాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉంటున్నాను అనమాట. ఎందుకు ఏసేపు మరియమ్మ ఉన్నారండి. ఆ చిన్నపిల్లలందరినీ కూడా పొరవ చంపేమని అంటాడు. చంపేమని అంటే వాళ్ళు ఊరు వెళ్ళడానికి వాళ్ళకి డబ్బు కావాలి. దేవుని దగ్గరికి బంగారు సాంబ్రాణి బోలం అర్పిస్తారు. ఆ బంగారమే వాళ్ళు వేరే ఊరు వెళ్ళడానికి ఫైనాన్షియల్ సపోర్ట్. దేవుడు కానానికి తీసుకెళ్ళి కూడా ఆయన అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా ఉంటాడండి. దేవుడు ఒక పని చెప్పాడేనంటే మీరు గుర్తుంచుకోండి, దేవుడు చిత్తంలో మనం నడాలని నిర్ణయించుకున్నప్పుడు, దేవునితో నడాలని నిర్ణయించుకున్నప్పుడు ముందు ఆయనే ఉండడు, వెనకాతలే ఆయన. మనకు కావాల్సిందే ఆయనే ఇస్తాడు, మనకు కావాల్సింది ఇచ్చి మనల్ని ఎదరికి తీసుకెళ్లిపోతా ఉన్నాడు. మీరు కష్టపడాల్సిన అసలు అవసరమే లేదండి. ఇంకా అలా చెప్పుకుంటా పోతే ఎలా ఉంటది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బంగారం గురించి వీళ్ళన్నిటి గురించి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ముందుగానే దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశానికి తీసుకెళ్ళిపోయి ముందుగానే దేవుడు అనేక అవసరాలు, అనేక ఆస్తితోని వెళ్ళి ఇచ్చాడు. దేవుడు నిన్ను ఎక్కడికైతే నడిపించాలనుకుంటున్నాడు, ఒంటరిగా నిన్ను విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు. పరమ కాలం నుంచి ఆ యొక్క పరలోకం నుంచి నా ప్రజలతో ఉండాలని చెప్పి ప్రత్యక్ష గుడారంలోకి వచ్చిన దేవుడు, ఆ శిలువలో చనిపోయిన దేవుడు, తెర చింపుకొని కూడా నీ యొక్క హృదయం వచ్చిన దేవుడు నీ కోసం ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు నమ్మలేకపోతున్నావు. నువ్వు నమ్మితే నువ్వు ఆశ్చర్యకారిని చూస్తావు. ఇప్పుడు మన వీడియో చూస్తాం. నాకు అసలు హ్యూమర్ అది పెద్ద పనిచేయదండి. ఈ రోజు బయటకు వచ్చేస్తుంది హ్యూమర్. ఓకే, సమయస్ఫూర్తి ఈ రోజు పనిచేస్తుంది. థ్యాంక్ గాడ్. ఓకే, ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నానంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం నుంచి మనం ఎదరికెళ్ళి ఒక సినిమా చూస్తున్నాం అనమాట. అసలు ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు, ఆ దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు, దావీదు తర్వాత దేవుడు ఎలా వచ్చాడు, అక్కడ చర్చ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఇవన్నీ మీకు చూస్తే ఎంత ట్రెండింగ్ ఉంది అనేది కూడా మీకు ఎదురెదురు ఉంటాయి. మనకి షార్ట్ కట్లు వద్దండి, వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి జంపు, ఇక్కడి నుంచి అక్కడికి జంపు. ఇప్పటికే బైబిల్ గురించి తెలుసుకోవాలని చెప్పి మనం చాలా జంపు నేర్చుకుని సున్నా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామండి. ప్రత్యక్ష గుడారం అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. జంపులతో మెల్లగా వెళ్దాం. ఈ వీడియో చూసి ఈ రోజు ముగించుకుందాం. నేను ఇంకా వేరే కూడా మీకు యాక్షన్ ఇద్దాం అనుకున్నాను. వీడియో చూద్దాం. యెరూషలేము దేవాలయం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసండి? 46 సంవత్సరాలు. అంటే చాలా కష్టంతో కట్టింది. మీకు
altar of worship to the Lord. యెరూషలేములోని ఈ యొక్క దేవాలయం చూడడం ఎలా కనిపిస్తుందంటే ఆ పట్టణం ఒక క్రౌన్ లాగా Understanding the significance of its location, history, and design ఇది can greatly add to one's reverence for one of the most ఇప్పుడు holy కనిపించే places. ఫోటోలు ఉన్నాయి కదండి. ఎదర The city of Jerusalem is located in an area యెరూషలేం లో ఫోటో చూస్తారు కదండి. యెరూషలేం ఫోటో చూస్తారు కదా. ఆ ఫోటోని మనం క్లియర్ గా వెళ్ళిపోయి మనందరం కూడా రేపు పొద్దున్న యెరూషలేంకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ప్రతిదీ యేసుప్రభు గారు ఇంకో ఈ దారిలో నడిచి వచ్చారు, ఇంకా యేసుప్రభు గారు ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు, ఇంకా ఇక్కడ ఇది అని మీరు వెళ్తారు కదండి. మీరు అందరూ దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా వెళ్దాం, నేను వెళ్ళాలని గోల్ పెట్టుకున్నాను కాబట్టి నేను అవి చూస్తా ఇవన్నీ వచ్చాను. మనం వెళ్ళినప్పుడు అవన్నీ మనకి గైడ్ అక్కర్లేదండి, మీరే అందరికి చెప్పారు. అలా చెప్పారు. యెరూషలేము అసలు దావీదు పట్టణం అని అంటారు కదా, తెలుసు కదండి. దావీదు పట్టణం అన్నది ఇంకోండి, ఇదొక కొండ, ఇదొక కొండ, ఇదొక కొండ, ఇవన్నీ కూడా ఒక సెలయేర్లు అనమాట. ఈ సెలయేర్ల పక్కన మధ్యలో ఎలా చిన్నగా ఉంది కదండి, దావీదు యొక్క పట్టణం అన్నమాట. ఇది మొట్టమొదట చుట్టుపక్కల ఏది ఉండేది కాదు. ఈ యొక్క దావీదు పట్టణం చూపిస్తున్నారు చూడండి. the Central or Tyropian and the Kidron Valley. కిడ్రాన్ The వ్యాలీ mountain అంటారు. range between the Central and Kidron Valley is called Mount Moriah. The peak of the mountain is a large ఈ సెంట్రల్ వ్యాలీ అన్నది వ్యాలీ లేకపోతే పల్లము వాగు సూపర్. సెంట్రల్ అనే వాగు, ఇంకోటి కిడ్రన్ అనే వ్యాలీ, కిడ్రన్ అనే వాగు, కిద్రోన్ తెలుగు చెప్పు. సెంట్రల్ అనే అయితే ఈ రెండిట్లో ఉండేది మౌంట్ మోరియా అని అనమాట. మొరియా అనే పర్వతం అనమాట. ఈ మౌంట్ మోరియా పర్వతం. మోరియా పర్వతం అనేది ఏంటో తెలిసింది. అబ్రహాము ఇస్సాకుని బలి అర్పిస్తాడు కదండి. మొట్టమొదటిగా ఎప్పుడైతే బలి అర్పించారో ఆ మోరియా 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 పర్వతం, ఆ మోరియా పర్వతం మీద అబ్రహాం ఎక్కడైతే బలి అర్పించాడో దావీదు పట్టణం ఈ కింద ఉంది కదండి. ఇంకోండి ఇక్కడ అబ్రహాము బలి అర్పించిన స్థలం, ఆ బలి అర్పించిన స్థలంలోనే దేవాలయం కడతారనమాట. protruding flat rock, which is now located near the మీరు Dome. చూస్తున్న యెరూషలేము ఫోటో ఎలా According ఉంటుంది to కదండి, Genesis అది 22, మోరియా స్థలం Abraham అన్నమాట. was commanded to sacrifice Isaac in the region of Moriah, connecting the Temple Mount with this significant event. At the time of King David, the area of Jerusalem was controlled by the Jebusites, the city only occupying the southern part of the central ridge. When David captured the city in about 1000 BC, he made Jerusalem his capital. David then ఇంకోటి దావీదు ఏం చేశారంటే జెబూసైట్స్ అని ఉంటారు అనమాట. వాళ్ళు యెరూషలేము పట్టణంలో ఉన్నారనమాట. వాళ్ళని been used for యూబీసీలు అన్న వాళ్ళని 400 వాళ్ళని years. జయించి ఆ పట్టణం With the ancient తీసుకుంటారు. city of Jerusalem being fairly యెరూషలేం small, అన్నది అలా David ఉండేది. purchased the threshing floor from the Jebusite అటే నుంచి so he could expand the size of the city. మోరియా Being పర్వతం higher than పైన the city of David, the hilltop దావీదు పైన అంతా ఉంది అంటే అంత చిన్నదే స్టార్టింగ్. of the Lord. Under the reign of David's son, King Solomon, ఆ దావీదు దావీదు after సింహాసనంలోనే 7 years ఆయన of సొలొమోను construction in about 960 అప్పుడు BC, మందిరం కడతాడు Solomon అనమాట. finished building the 916 BC most లో likely built over the same protruding rock of బలర్పించిన బలిపీఠం Solomon ఏదైతే also ఉందో, built himself. ఇస్సాకుని అబ్రహాం బలిర్పించిన స్థలం ఏదైతే ఉందో ఆ బలిపీఠం బలిపీఠం అంటే ఏంటో తెలిసింది. అబ్రహాం ఎలా అర్పించిందో ఓకే. ఆ కరెక్ట్ గా అతి పరిశుద్ధ స్థలము ఆ బలిర్పించిన స్థలంలోనికే. దేవుడు ఇప్పుడు ఒక పని చేశారనుకోండి, అది మనం మర్చిపోయిన కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు అనమాట. వీళ్ళు ఎంత ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఎంత కష్టపెట్టారో వాళ్ళు మర్చిపోయారేమో కానీ దేవుడు అసలు మర్చిపోకుండా మీరు అందరికి వెళ్ళిపోతున్నాను, ఒకసారి ఆగండి, 10 రకాల తెగులు ఇచ్చి వాళ్ళకి ఫుల్ రీల్ ఆడేసి అప్పుడు మిమ్మల్ని వదులుతుంది, మీరు నా ప్రజలని తెలుసుకుంటారు. మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చి ఎవరిని కూడా మర్చిపోడు. ఆయన మన పక్షాన్ని నిలిచి ఉండే దేవుడు. a new palace just south of the temple and expanded the walls of the city ఇక్కడ towards ఎంత the king. ఇంపార్టెంట్ చెప్తున్నానంటే దేవుని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే
ఆలయాలు నిర్మించబడుతున్నాయి, అపోజిషన్ వస్తుంది. ఆ తర్వాత బైబిల్ ని కాదనే వాళ్ళు వస్తారు. తర్వాత మీ మందిరం ఎక్కడ నిర్మించబడిందని ప్రదేశం కూడా క్వశ్చన్లు ఇవన్నీ వస్తాయి. దాని ద్వారా బైబిల్ కరెక్ట్ కాదని చెప్పే వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు మందిరం చాలా మంది ఎక్కడ నిర్మించబడింది అని అంటారు అనమాట. ఓకే, మందిరం ఇక్కడ నిర్మించబడింది అని అంటారు. కొంతమంది దావీదు పట్టణం కదా ఇదంతా, యోబిసీలు నెగ్గి తీసుకున్నాడు కదా ఇక్కడ అని చెప్పని అంటారు అనమాట. ఈ టైంలోనే దావీదు పట్టణం యెరూషలేంని ఏర్పరచుకున్న తర్వాత మందసాన్ని తీసుకొస్తారనమాట. మంచి సూపర్ స్టోరీ అండి. అయితే ఆ యొక్క మందిరం ఇక్కడ లేకపోతే ఆ బయట, ఇక్కడ ఆ బయట, ఇప్పుడు కూడా మందిరం ఉన్న ప్రదేశం దేవుని మందిరం కాదు అని అంటున్నారు, కానీ అదే మందిరం. ఆధార ప్రజలతో కూడా మనం ఎందుకు చూద్దాం. Mount Moriah. The Temple of Solomon was modeled after the tabernacle, according to Jewish tradition. Because of the many similarities between the tabernacle and the Garden of Eden, many scholars believe that the garden. ఇందాక మీకు చూపించాను కదండి, ఏదైనా తోటలోని ఆ కనెక్షన్, మనుషులకి దేవునికి మధ్య ఉన్న కనెక్షన్ ఏదైతే ఆ సంబంధం తెగిపోయిందో ఆ సంబంధాన్ని తిరిగి తీసుకురావాలని దేవుడు ఒక కంటిని పెట్టి, ప్రత్యక్ష గుడారం అని చెప్పి దాని పేరు పెట్టి ఒక ఆర్డర్ పెట్టి ఉంచారు కదా. అదే ఆర్డర్ మీరు కరెక్ట్ గా చూసుకుంటే గనక ఏదైనా తోటలోని ఆ తూర్పు గేట్ ఎక్కడ ఉంటుందో దేవుడు మాట్లాడారు. ఏదైనా తోట ఏదైతే ఉందో అదే మ్యాప్ ప్రత్యక్షపు గుడారం అండి. బైబిల్ ఇప్పుడు మనం చర్చిలో ఉన్నాం కదా, మనం ఎక్కడ ఏదైనా తోటలో ఉన్నట్టు అండి. ఎంత అద్భుతం దేవుడు. ఏదైనా తోటలో మనిషి ఎక్కడైతే సంబంధాన్ని కోల్పోయాడో సాతాను చేసే అదే సంబంధాన్ని ఇన్ని సంవత్సరాలు కూడా మనందరం కూడా ఏ మోడల్ లో ఉన్నాం? ఏదైనా తోట మోడల్ అండి. చర్చ్ అన్నది ఏ మోడల్ చెప్పారు చూడండి. Eden was the prototype for the tabernacle and thus later temples. According to Jewish tradition, Eden was located on a hill with the tree of life and the tree of knowledge of good and evil at the center of the hill. ఏదైనా అన్నది యాక్చువల్ గా ఒక పర్వతం మీద ఉంటది. ఆ పర్వతం దగ్గర మీరు చూస్తున్నారు కదా, మంచి చెడులు చెప్పి ఆ యొక్క చెట్లు ఉన్నాయి. ఆ ఎత్తైన స్థలం దగ్గర ఉంటుంది అన్నమాట. మంచి చెడులు చెప్పేది ఆ జీవవృక్షం అన్నది అక్కడే కదా దేవుడు బలర్పించారు. ఓకే, The Bible teaches that when Adam and Eve transgressed and partook of the forbidden ఆదాము fruit, అవ్వ ఎప్పుడైతే cast down పడుతున్నారో towards the వాళ్ళు east, ఈస్ట్ సైడ్ cherubim and a flaming పంపించారు sword అన్నమాట. were the entrance to ఆదాము prevent అవ్వని దేవదూతలతో ఈస్ట్ అంటే తూర్పు వైపుగా పంపించేసి దేవదూతని ఖడ్గజం పట్టుకుంటున్నాం కదా, అలాగా them from partaking of the tree of life, as they would then live forever in their sin. వాళ్ళు కనుక జీవవృక్ష ఫలం తీసుకొని అన్నిటి జీవించుకుంటారేమని చెప్పి వాళ్ళు తూర్పు దిశగా బయటకు పంపించేస్తారు అనమాట. In order to return back into the presence of God, Israel had వారు గనక మళ్ళీ దేవుని యొక్క సన్నిధానికి రావాలని అంటే ఇశ్రాయేలీయులు to symbolically retrace the steps of Adam. ఈ యొక్క చెరువంశం ఉన్నాయి కదండి. ఈ చెరువంశ అంటే తెలుగులో ఏమంటారు, కెరూబ్. ఈ యొక్క కెరూబులు రెండు నుండి అక్కడ దేవుని యొక్క దూత దీంతో ఖడ్గంతో పట్టుకొని ఉన్నదో వీటిని ఎదుర్కొని దేవుని దగ్గరికి రావాలన్నమాట. ఇదే మంద సంబంధం ఉంటది అనమాట. మంద సంబంధం రెండు కెరూబులు ఉంటాయి. ఆ మందసం దేవుని దగ్గరికి రావాలంటే మందసం దగ్గరికి రావాలి. The cherubim and re-entering the garden in a westward direction. The tabernacle was set up in the same east to west progression, seeming to replicate Eden. ఇక్కడ The tabernacle was the cherubim and re-entering the garden in a westward direction. The tabernacle was set up in the same east to west. వీళ్ళు వెస్ట్, ఒకవేళ దేవుని దగ్గరికి రావాలంటే వెస్ట్ నుంచి వచ్చి దేవుని దగ్గరికి రావాలన్నమాట. ఇక్కడ చూడండి, జీవవృక్ష ఫలము, ఇక్కడ అతి పరిశుద్ధ స్థలము, ఇక్కడ ఈ ఏంటిది చెర పరిశుద్ధ స్థలం. దీని తర్వాత ఇక్కడ గేట్లు ఉన్నట్టు, ఇక్కడ కెరూబులు ఉన్నట్టు సేమ్ డిజైన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. Seeming to replicate the Garden of Eden. The tabernacle was divided into three main courts: the outer court, the holy place, and the Holy of Holies.
ఈ టెంట్ అన్నది టాబర్నాకల్ అన్నది అవుటర్ కోర్ట్ గాని, అవుటర్ కోర్ట్ అంటే ఆవరణ, తర్వాత హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని. The outer court represented the fallen world, while the inner courts represented a more sacred and holier way of life. ఇంకా టైం అయిపోతుంది కాబట్టి ఎక్కడితో ఆలోచిద్దామండి. ఈ వీడియో చివరి వరకు వస్తే చాలా చాలా విషయాలు నేర్చుకుంటాం, మనం చాలా నేర్చుకుంటాం. ఏం చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే, దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు ఏ కనెక్షన్ అయితే కోల్పోయి ఆ యొక్క పండుని తీసుకొని సాతాను చెప్పినందుకు వారికి ఉన్న అధికారం ఈ లోకాన్నంతా వేలమని చెప్పి ఫలించి అభివృద్ధి పొందమని చెప్పి దేవుడు కొంచెం తక్కువ అనివి చేసి మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీరు ఎలాంటి ఈ సృష్టి అంతా అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే సాతాను చెప్పింది విని సాతానికి అధికారం ఇచ్చి ఈ మోసపోయి దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయి ఎలా ఉండాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎటువంటి పరిస్థితులు ఉండాలో తెలియక, ఏం చేసినా నష్టపోతా ఉండి దేవునికి విరోధంగా ఉండి ఏం చేసినా కూడా ఏది కూడా పని అవ్వదండి. మనం ఏదో చేయడం వరకు అవుతుంది కానీ అదంతా వృధా అవుతుంది అన్నమాట. సో అటువంటి విధంగా ఉండి ఎటువంటి కనెక్షన్ అయితే కోల్పోయారు, ఎటువంటి అధికారాన్ని అయితే కోల్పోయారు, దేవుడు అదే అధికారాన్ని ఆ జనాలతో మళ్ళీ మమేకం అవడం కోసం ఆ ప్రత్యక్ష గుడారానికి వచ్చారు. తర్వాత దేవాలయంలోకి వచ్చారు. ఆ దేవాలయం తెర చెప్పుకొని ఆ సాక్షాత్ దేవుడే మన యొక్క హృదయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు? హృదయాల్లో. మన హృదయమే దేవుని యొక్క ఆలయం. మీరు దేవుని యొక్క ఆలయం గురించి నేను తర్వాత వచ్చే వాటిలో చూస్తారు. మీరు అది చూసినప్పుడు మీకు దేవుని యొక్క ఆలయం గురించి, ఆ మందసం గురించి చెప్పుకుంటుంటే అయ్యి బాబు ఎంత పరిశుద్ధంగా, చర్చి మెట్లు ఎక్కడానికి వణుకు వచ్చేస్తుంది మనకి. అంత అలాంటి పరిశుద్ధం అంటే చర్చిలో అలా అనుకుంటే ఇప్పుడు ఏదే తోట ఫోటో టైప్ చర్చ్ అలా. ఇప్పుడు మన చర్చ్ ఏదైనా తోట మన హృదయం ఎవరు చేయగలరు? ఏమవుద్ది? ఏదైనా తోట అదమ్మ అవలాన్ని మనం ఉండలేకపోతున్నాము. ఏదో మిస్ అయింది, దేవుని దగ్గర కనెక్షన్ మిస్ అయిపోయామని చెప్పి అనుకున్నాము. అదే ఒక కనెక్షన్ దేవుడు ఏదైతే పోగొట్టుకున్నాడు, మనుషులతో సంబంధం పోగొట్టుకున్న దేవుడు, నా ప్రజల దగ్గరికి నేను వెళ్తాను, నేను తిరిగి సంబంధం తెచ్చుకుంటాను, తిరిగి మాట్లాడతాను. ఇంకా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు ఎప్పుడో కూడా కనెక్షన్ వదిలే వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎన్నడు విడుదల ఏమాత్రం విడుదల అని చెప్పి ఆత్మశుద్ధిగా మనలో ఉంది కాబట్టి బాండింగ్ ఎలాగంటే ఒక్క సెకండ్ ఎన్నడు ఒక సెకండ్ ఉంటుందా అంతలా సంబంధం కలిగి ఉన్నది. దేవుడు ఇప్పుడు మనం ఏది అడిగితే అట్లకి సమాధానం ఇస్తారు, ఏది అడిగితే అది మాట్లాడతారు. అంతలా చెప్పడానికి దేవుడు వచ్చాడు. మమ్మల్ని పుట్టించినట్టు పట్టించుకోవడం, మన కష్టాల్లోకి వెళ్ళిపోతామా, ఇలా మా జీవితం ఇంతేనా, మా బ్రతుకు ఇంతేనా అని చెప్పి మీరు అనుకోదు. అలా అనుకుంటే మీరు ఏంటంటే దేవుడిని బాధపరిచిన వాళ్ళు అవుతారు, గాయపరిచిన వాళ్ళు అవుతారు. ఒక తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నారు అనుకోండి, బిడ్డలు అలా వాళ్ళ ఇష్టం వచ్చి తిరిగేసి ఇష్టం వచ్చినట్టు పనులన్నీ చేసి మమ్మల్ని ఎలా వదిలేస్తావా, మమ్మల్ని ఎలా చేస్తావా, అలా చేస్తావా, తల్లిదండ్రులు ఎంత గాయపడుతుంది, ఎంత గాయపడుతుంది. మనం అలాగే దేవుడిని నేను వదిలేస్తావా, నన్ను ఈ లోపల ఎలా పడితే ఎలా బతకమంటున్నావా, దేవుడే పరలోకంలో ఉన్న దేవుడే దిగి వచ్చి నీ హృదయం వచ్చి ఆయన ఆగకుండా ఉన్నాడు. నీకు ఏది ఇవ్వాలంటే అది ఇస్తానన్నాడు. వాక్యం ద్వారా, వాక్యమే దేవుడు. ఉదాహరణకి ఒక బుక్ ఇచ్చి బుక్ ఇచ్చానండి, అనేక బుక్ ఇచ్చాను. ఈ బుక్ ఇచ్చిన తర్వాత బుక్ ఇవ్వండి ఆయన అడిగారంటే ఏమన్నాను? ఆల్రెడీ ఇచ్చేసారు, తీసుకున్నారు. దేవుని మాటలు కావాలి మనందుకే, నేరుగా మాట్లాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. రోజు మాట్లాడతానంటున్నాడు మనతో, క్షణం మాట్లాడతానంటున్నాడు. ఎవరి సంబంధం కలిగి లేదు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, దేవుడు మన దగ్గరికి రాలేదా? దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. దేవుడు మనతో మాట్లాడితే ఒక్క రాంగ్ స్టెప్ ఏమేంటి, అన్ని రైట్ స్టెప్ లేదు. రాంగ్ స్టెప్ వేసినా సరే గూగుల్ మ్యాప్ లాగా మళ్ళీ దేవుడు తిరిగి తీసుకొచ్చేటాడు. నేను చెప్పి ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఏ విషయం గురించి చింతపడక్కర్లేదు. ఎందుకు? దేవుడు మనతో ఉన్నాడు. పరలోకంలో దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా?
మన లోపల ఉన్న దేవుడికి ఏమన్నా అసాధ్యమైనది ఉంటుందా? మనిషి అంత శక్తివంతుడు. సాక్షాత్తు ఆ మందిరమే ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళలేకపోయి, ఆ మందిరమే ఆయన యొక్క మహిమను తాళలేకపోయి అంతలా ఉంటే, అలాంటి మహిమ కలిగిన దేవుడు మన హృదయంలోకి వచ్చాడంటే, మన హృదయం మనం తాళగలుగుతున్నాం అంటే, అంత ప్లేస్ దేవునికి మనం ఇవ్వగలిగా అంటే, దేవుడు మనకు వచ్చాడంటే మనిషికి ఇంకేం కావాలండి? ఆస్తి కావాలా? డబ్బు కావాలా? లేకపోతే ఏదన్నా సాధించాలనుకున్నా ఏమన్నా లేకపోతే మనం పడుకుని ప్రభా బంగారంతో 46 సంవత్సరాలు కట్టారు. కోట్ల బంగారం ఈ రోజు కూడా అలాంటి చర్చ కట్టలేకపోయారు. ఎంతో ఖర్చు పెట్టి చేశారు. ఎంతో తాలింపుగా ఎంతో మహిమ కలిగి ఉన్నాం. అలాంటిది నా హృదయానికి ఈ రోజు నాలో ఉన్నావు తండ్రి. అది చాలు. ఇది అంతకన్నా కావాల్సింది ఏం కమ్మద్దు అని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. దేవుని వెంబడిద్దాం. దేవుడిని దీవించగలుగుతాం. దేవుడు వాక్యం దీవించగలుగుతాం. తర్వాత వచ్చే వారం ఇది అరగంట ఎక్కువ సమయం. ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి ఇది ఎక్కువైంది. తర్వాత వీడియోస్ చూసుకుంటూ వెళ్ళిపోతాం. తర్వాత కీర్తనలు గాని సామెతలు గాని, కీర్తనలు చదవండి, సామెతలు చదవండి, ఒకటో అధ్యాయం చదవండి. ఒకటో అధ్యాయం చదివి మీరు చెప్పాలి. ఒక్కొక్కరు నేను చెప్తాను. అందరూ రౌండ్ గా కూర్చుంటాం. రౌండ్ గా కూర్చొని ఒక్కొక్కరు దేవుడు ఏం మాట్లాడారు మీరు గూగుల్ చూసినా ఎక్కడ చూసినా ఎది చూసినా మీరు ఎంతో కొంత చెప్పాలి. దాని ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. సో మీతో ఏం మాట్లాడుతుందో అందరూ పంచుకోవాలి. అందరూ ఒకరికొకరు పంచుకొని చేసుకుంటాం. సామెతలు ఒకటో అధ్యాయం చదవండి, కీర్తనలు ఒకటో అధ్యాయం చదవండి. అలాగే మూవీస్ చూస్తాం. దేవుళ్ళలోకి ఎట్లా కొనసాగుతాం. దేవుడు మేము జీవించగలం. అందరికి అర్థమైందండి. కానీ చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ చెప్పాడు దేవుడు. బ్రదర్ దేవించి కాక చాలా నాలెడ్జ్ ఉంది. కానీ చాలా అద్భుతమైనటువంటి మంచి విలువైనటువంటి విషయాలు చెప్పాడు. చాలా సంతోషం. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జాన్ ఏం చేస్తున్నాడంటే బిల్డింగ్ కట్టేటప్పుడు ప్లాన్ ఉండాలి. చెప్పండి ఏం కావాలి? బిల్డింగ్ కట్టినప్పుడు ప్లాన్ ఉండాలి. సో ఒక్కరోజు బిల్డింగ్ కట్టడం చూసాడు కానీ అవును. ఒక్క రోజులో బిల్డింగ్ కట్టడానికి చూసాడు కానీ అవును. చాలా విలువైనటువంటి విషయాలు మనకి చెప్పాడు. తను తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ప్రత్యక్ష కూడా ఉన్నది. చాలా టాప్ లెవెల్ సబ్జెక్ట్ అది. సో నన్ను అడిగితే జాను ఇంకొక వీక్ వరకు ఇదే సబ్జెక్ట్ చెప్తాను. ఇంకా వేరే సబ్జెక్ట్ చెప్పకుండా కీర్తనలు సామెతలు అది చెప్పగలను, అది చేస్తాను. ఒక 1 వీక్ వరకు ఇదే సబ్జెక్ట్ మాత్రం మారకూడదు. ఇదే మాట్లాడాలి. దీని గురించి మాట్లాడితే క్లియర్ పిక్చర్ వస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఏమొచ్చిందంటే ఒక అవుట్లుక్ అయితే వచ్చింది. డౌట్ అడగకపోతే మాత్రం అసలు క్లోజ్ అవుతుంది. దీనికి ఆవరణం అంటే ఏంటి చెప్పండి? ఆవరణం అంటే జాన్ చెప్పాలంటే జాన్ ఆవరణం సరిపోదు. నేను ఖచ్చితంగా రాస్తాను. కరెక్ట్ గా కానీ జెన్యూన్ గా కానీ కరెక్ట్ గా స్టడీ అది స్టడీని ఎలా చెప్పగలను? చెప్పలేడు. అంటే ఇప్పుడు ఏం చేశాడంటే టచ్ చేసి వదిలేసాడు అన్ని కూడా. సో ఒక్కటి మాత్రం వాస్తవం. నేను ఒకసారి జాన్ గట్టిగా చెప్పడం కంపల్సరీగా ప్రతి బుధవారం రా, నువ్వు బోధిస్తూ ఉండాలి. ఇంకా చాలా మంది వస్తారు, నేర్చుకుంటారు. చాలా అమూల్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం. అసలు దేవాలయం గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. దేవాలయం గురించి అసలు మొదటి దేవాలయం ఎలా పడిపోయింది, యెరూషలేము ఎలా పడిపోయింది, చాలా చాలా అమూల్యమైన విషయాలు. చాలా విషయాలు ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రార్థన చేద్దాం. దేవుడి ద్వారా ప్రార్థన చేసుకుందాం. చాలా అమూల్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. నేర్చుకున్న విషయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం నేర్చుకున్న ప్రాముఖ్యమైన విషయం దేవుడు మనిషితో చాలా ఇంపాక్ట్ అవ్వాలనుకుంటున్నాడు. జాన్ చెప్పిన విషయంలో నేను నేర్చుకున్నది ఒకటి. దేవుడు మనిషికి చాలా దగ్గర అవ్వాలనే ఆలోచన ఆయనకి చాలా ఎక్కువ ఉంది. నీకు లేదో తెలియదు కానీ దేవుడికి మాత్రం దేవుడు నీకు దగ్గరికి వచ్చేవాళ్ళని కోరుకుంటున్నాడు. అంతే. దేవుడికి నీ దగ్గరికి వచ్చేవాలనుకుంటున్నాడు. అంత మాత్రం కాదు, నిన్నే ఆయన వనంగా ఏదైనా వనంగా మలిచేసి నీతో ఉండిపోయి నీతో మాట్లాడుకుంటా నిన్ను ప్రేమించి నిన్ను గొప్పదానిగా చేయాలన్నదే. ఆ మహిమను మరలా తీసుకొచ్చి నీకు ఏదో లైకించవాలని
ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఆ మహిమ, ఏ మహిమ కోల్పోయారో ఆ మహిమ ఏదోలాగా నీ మీద ఉండాలంటే, ఆ దేవుడు ఏదోలా నీ దగ్గర అయిపోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. చాలా విలువైన విషయాలు మనం నేర్చుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుడికి దేవాలయం ఆనాడు తండ్రి నాయన ప్రత్యక్షపడాలంలో ఉన్నావు తండ్రి నాయన, ఇదిగో తండ్రి దేవాలయంలో ఉన్నావు తండ్రి. ఈ రోజు నాయన మమ్మల్ని నీ యొక్క కడకుట్టి మందిరము మహిమ గలదై ఉంటుందన్నావు తండ్రి. ఆ మందిరం ఏదో కాదు తండ్రి, బహుదైవ చాలా విలువైనటువంటి విషయాలు నీ బిడ్డ ద్వారా బయలుపరచండి. నిజంగా గొప్ప దేవుడు తండ్రి. ఎదిగో ప్రభు విన్న మాటలు నామాపు దేవుడు ముద్రింపచ్చి బలింపచ్చి మంచి వాళ్ళతో ఏసు నామ తండ్రి.